గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి టీజీఎల్పీఆర్బీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా మంది కన్ఫ్యూజన్ పడుతున్నారు, టీజీఎల్పీఆర్బీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే అది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అని చెప్పేసి. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. ఈ టీజీఎల్పీఆర్బీ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అండ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తుంది. ఆ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఏంటంటే టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ ఇది. ఓకేనా, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్ టీజీఎల్పీఆర్బీ బోర్డు రిలీజ్ చేసింది. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తుంది. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఓన్లీ పోలీసుకి సంబంధించిన నోటిఫికేషన్స్ కాకుండా ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోలీస్ బోర్డుకి అప్ప చెప్పారు. సో మనకి రిలీజ్ అయింది టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకేనా, ఆర్టీసీ నోటిఫికేషన్ అండ్ దానికి సంబంధించింది ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ టీఎస్టీ ఒక పోస్టు, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఎంఎస్టీ 2 పోస్టులు. ఇవేమో 84 వేకెన్సీస్ ఉన్నాయి, ఇవేమో 114 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 198 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జస్ట్ 2 పోస్టులు రిలీజ్ అయినాయి. అండ్ ఈ టీఎస్టీ దానికి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. ఓకేనా, ఏ డిగ్రీ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఈ 114 ఈ ఎంఎస్టీ ఏదైతే ఉందో మెకానికల్ సూపర్వైజర్, దీనికి సంబంధించి ఆటోమొబైల్లో కానీ లేదంటే మెకానికల్లో కానీ, ఓకే, ఆటోమొబైల్లో కానీ లేదంటే మెకానికల్లో కానీ డిప్లొమా కానీ బీటెక్ కానీ చేయాలి. అంటే మీరు పాలిటెక్నిక్ 3 years చేసినా లేదంటే నార్మల్గా బీటెక్ చేసినా రెండింటికి ఎలిజిబిలిటీ ఉంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ అనే పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ టీఎస్టీ ఎనీ డిగ్రీ ఎలిజిబుల్, ఏ డిగ్రీ చేసినా కూడా టీఎస్టీ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. టీఎస్టీ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్, ఈ 2 రకాల పోస్టులు ఉన్నాయి టీజీఎస్ ఆర్టీసీలో. 30 December నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. 20 January దాకా ఉంది. ఓకే, 20 January 2026, చాలా టైం ఉంది. ఇంకా మనకు ఒక 1 month దాకా టైం ఉంది అనుకోవచ్చు ఈజీగా. సో 20 January 2026 వరకు ఉంది. అండ్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు మనం టీజీఎస్ ఆర్టీసీలోనే. ఓకే, నెక్స్ట్ 400 అప్లికేషన్ ఫీజు ఉంది ఎస్సీ ఎస్టీకి అండ్ 800 అప్లికేషన్ ఫీజు ఉంది బీసీ అయినా ఓసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు. ఏజ్ లిమిట్ కూడా యాక్చువల్గా 25 ఉంది ఏజ్ లిమిట్, బట్ మళ్ళీ 12 years ఎక్స్ట్రా యాడ్ చేసిరు. నోటిఫికేషన్ మనకి మెన్షన్ చేసింది 37 years దాకా ఉంది. ఈ 37 yearsకి ఏజ్ లిమిట్ మనకి యాజ్ ఆన్ 1/7/2025, అంటే మనకి ఎండ్ డేట్ వచ్చేసి ఈ డేట్కి కౌంట్ చేసుకోవాలి. 2025 July 1వ తేదీ వరకు మీరు 37 లోపే ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా, డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా లేదంటే ఈ బీటెక్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అయినా కూడా మనకి డేట్ వచ్చేసి July 1, 2025 కంటే ముందే మనకి ఎలిజిబిలిటీ ఉండాలి. ఏజ్ లిమిట్ అయినా క్వాలిఫికేషన్ అయినా, ఇది ఒకటి క్లియర్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే మనకి టీఎస్టీకి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అనే పోస్ట్కి ఎగ్జామ్ ఎట్లున్నదంటే ఫస్ట్ సూపర్వైజర్ అసిస్టెంట్ అని ఒకటి ఉంది. సూపర్వైజర్కి సంబంధించి ఒక 40 క్వశ్చన్లు ఉన్నాయి. నెక్స్ట్ సూపర్వైజర్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్ 40 క్వశ్చన్లు ఉన్నాయి. ఇంగ్లీష్ 30 క్వశ్చన్లు ఉంది. జీకే 30 క్వశ్చన్లు ఉంది. ఓవరాల్ 200 క్వశ్చన్స్ ఉన్నాయి. 200 క్వశ్చన్స్కి తెలిసిందే 200 క్వశ్చన్స్కి 3 గంటల టైం ఉంటుంది. నెక్స్ట్ ఈ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి మనకి సూపర్వైజర్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఒక 60 క్వశ్చన్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఒక 40 క్వశ్చన్లు ఉన్నాయి. రీజనింగ్ ఒక 40 క్వశ్చన్లు. ఇంగ్లీష్ జీకే 30 మొత్తం 200 క్వశ్చన్లు. టైం వచ్చేసి 3 hours టైం ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. నెగిటివ్ మార్కింగ్ కూడా నాకైతే ఏం అనిపించలేదు. నెగిటివ్ మార్కింగ్ ఏం లేవు పర్సనల్గా దీనికి. సో ఓవరాల్గా ఇది నోటిఫికేషన్. టీజీఎస్ ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఆర్టీసీ నోటిఫికేషన్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇదంతా నోటిఫికేషన్ మొత్తం చూసుకునేది ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు చూసుకుంటారు. సో మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అన్నట్టు. రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఏంటి, ఆర్టీసీకి సంబంధించింది. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అంటే నార్మల్గా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అన్నట్టే పోతుంది. బట్ అదే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మనకి 30 December నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని పర్టికులర్గా మనకు తెలియదు. ఇట్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్, ఇక వాళ్ళు ఎప్పుడు పెట్టొచ్చి తెలియదు. కానీ సిలబస్ అయితే ఇట్లా ఉంది. దీనికి సంబంధించి మీరు ఏదన్నా ప్రిపరేషన్ అయితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని ప్రిపరేషన్ అవ్వండి. టోటల్ 198 పోస్టులు రెండింటికి కలుపుకొని ఉన్నాయి. ఓకే, మనకి ఈ టీజీఎల్పీఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది, అందులోనే అప్లై చేసుకోవచ్చు. సో దీని గురించి పర్టికులర్గా ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. మన సబ్స్క్రైబర్సే రిప్లై ఇస్తారు, లేదంటే నేనైతే నాకు తెలిస్తే నేను కూడా రిప్లై ఇస్తాను. ఓకేనా, నేను ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇన్ డీటెయిల్గా ఈ 198 పోస్టులు ఏ జోన్లో ఎట్లున్నాయని ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అంటే మనకు టీజీఎల్పీఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో మనకు గూగుల్లో కూడా వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ PDF కూడా ఉంది. ఇన్ డీటెయిల్గా అందులో చూసుకోవచ్చు మీరు. ఓకేనా, సో డన్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో.
అప్లికేషన్ అయితే వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ ఏం లేవు కాబట్టి ఉన్న నోటిఫికేషన్ అప్లికేషన్ అయితే చేసి ప్రిపరేషన్ అవ్వండి, ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే అందరికి షేర్ చేయాలి. ఓకేనా? డన్, సైనింగ్ ఆఫ్. ఉంటా మరి. ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.